శ్రీకాకుళం జిల్లా నగరపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గ్యాలంటరీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు. బార్డర్లో రామ్ గోపాల్ చూపిన ధైర్య సాహసాలకు గతేడాది కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కీర్తి చక్ర అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రామ్ గోపాల్ నాయుడుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ నాయుడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. దేశ సేవ చేయాలని అందరికీ కుతూహలం ఉంటుంది, కానీ ఆ అవకాశం రావడం మాత్రం చాలా అరుదుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత యావత్ భారతదేశం కూడా ఏదైతే త్రివిధ దళాల్లో పనిచేసే సైనికులంటే ఎంతో గౌరవంగా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన నగిరిపెంట గ్రామానికి చెందిన మేజర్ రామ్ గోపాల్ నాయుడుకు 2023లో జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులతో పోరాటం ప్రతిఫలంగా కీర్తి చక్ర అవార్డు అనేది రావడం జరిగింది. ఆ అవార్డుకి సంబంధించి ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అది ప్రస్తుతం మనము ఏదైతే నగిరిపెంట గ్రామంలో ఉన్నామో ఈ గ్రామంలో చాలామంది కూడా తమ గ్రామానికి ఎంత అరుదైన గౌరవం దొరకడం మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కీర్తి చక్ర అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా రామ్ గోపాల్ నాయుడు గారు చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ కీర్తి చక్ర అవార్డు అందుకోవడంలో ఎలాగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్, మీ గ్రామానికి చాలా అరుదైన గౌరవంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దేశ సేవలో ఈ అవార్డు రావడం అనేది ఏకైక తెలుగు వ్యక్తిగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అసలు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు రావడంలో? ఇది చాలా అరుదైన అవార్డు అండి. మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి మొట్టమొదటి అవార్డు మేజర్ రామ్ గోపాల్ నాయుడు. సో దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మా గ్రామం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది తెలిసిన దగ్గర నుంచి నిన్ననే అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఏమవుతారు మీకు రామ్ గోపాల్ నాయుడు? ఏమవుతారు? తమ్ముడు కొడుకండి, ఆయన నాకు సన్ అవుతారు. అది మనం చూసుకోవచ్చు. సుమారు 2 సంవత్సరాలు గడుస్తుంది అవార్డు వచ్చి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా గ్రామం వచ్చారా? గ్రామం వచ్చేటప్పుడు తన తాలూకు అనుభూతులను ఏ విధంగా మీతో పంచుకున్నారు? వస్తుంటాడండి, కానీ ఉండేది చాలా తక్కువ రోజులే. 4 days 5 days మ్యాక్సిమం ఒక 1 week వరకే ఉంటున్నవాడు. వచ్చినప్పుడల్లా కలిసేవాడు, పెదనాన్నని పిలిచేవాడు, మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడున్నావు, ఏంటి, పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు, ఎలాగ ఉంది అనేది రోజు అప్పుడప్పుడు మాట్లాడుకుని ఇప్పుడు ఫోన్లో కూడా అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు. సో అందరితో కూడా కలివిడిగా ఉంటాడు, సంతోషంగానే ఉన్నాడు. తన డ్యూటీ తనకు సంబంధించి ఎటువంటి విషయాలు ఎవరికి తెలియజేయడు, ఎప్పుడు ఏది చెప్పడండి. తను ఏదో నార్మల్ జాబ్లో ఉన్నట్టే ఫీల్ అవుతాడు తప్పించి తను మేజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు కనబడనీయలేదు. ఇక్కడ కూడా మాకు కూడా అందులో ఏం జరుగుతుంది అనేది కూడా ఎప్పుడు మేము అడిగినా కూడా నవ్వేసి ఊరుకుంటాడే తప్పించి దాని వివరాలు ఎప్పుడు మాకు తెలియజేయలేదండి. సార్ మీరు చెప్పండి, మీ గ్రామానికి చెందిన వ్యక్తికి ఈ కీర్తి చక్ర అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది, ఏంటి పరిస్థితి? అయ్యా, ఇది చాలా విశేషము. ఈ అవార్డు రావడము మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము మాటల ద్వారా కాకుండా మా గ్రామస్తులమందరము ఏకీభవించి తనకి గౌరవించే సన్మాన కార్యక్రమాన్ని కూడా రామ మందిరంలో మేము చేయడం కూడా జరిగింది. అంటే అతని మీద ఎంత అభిమానము, ఎంత ఆప్యాయత, ఇవన్నీ ఉన్నాయి, ప్రేమ ఉన్నాయనేది దీన్ని బట్టి మనకి వ్యక్తమవుతుంది. అది కాకుండా తాను ఎప్పుడు ఊర్లోకి వచ్చినా తాను ఒక మేజర్ను అని గర్వము అహంకారాన్ని ఈనాడు ప్రదర్శన చేయలే. అందరితో కలివిడిగా తాతయ్య అంటే తాతయ్య, మామయ్య అంటే మామయ్య, అన్నయ్య అంటే అన్నయ్య అని సంబోధిస్తూ చాలా ప్రేమపూర్వకంగా, అభిమానంగా, వినయ విధేయతలు ప్రదర్శించాడు తప్పించేసి గర్వాన్ని ఏ రోజు చూపించలేదు. అదే తనకింత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి అవకాశము కలిగిందని మా అందరి ఉద్దేశం. సార్ చూసుకుంటే ఓ మారుమూల గ్రామంకి సంబంధించి దేశ రాష్ట్రపతితో ఈ కీర్తి చక్ర అవార్డు అందుకోవడం మీ గ్రామస్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గ్రామస్తులు అందరూ కూడాను ఇది మనము ఎన్నో లక్షల కోట్లు చేసినా సరే ఇంత పేరుని దేశ స్థాయిలో మొత్తము 140 కోట్లకు పైన ఉన్న ప్రజలలో మన గ్రామంలో నుంచి ఒక చిన్న కుర్రవాడుగా ఇక్కడ ఉండి మన కళ్ళెదుటిగా పెరిగి
ఏడు చదువుతున్నాడు అనుకున్నాం కానీ ఎంత గొప్ప పని ఎంత మేజర్ పదవిలో ఉన్నాడని మాకు ఎవరికీ తెలియదు. అలాంటి వాడు ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాన్ని చేయడము మేమందరము గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము. అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ చూసుకుంటే మీ గ్రామానికి చెందిన వ్యక్తికి కీర్తి చక్ర అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇంత చిన్న వయసులో రాష్ట్రపతి స్థాయి అవార్డు పొందిన కీర్తి మా ఊరికి గంధంగా వచ్చింది. అంటే ఒక సర్పంచ్గా, గ్రామ సర్పంచ్గా మీ గ్రామం తాలూకా పేరు దేశవ్యాప్తంగా ఒక విధంగా కీర్తి మీ గ్రామానికి మీకు వచ్చే విధంగా ఇంత సాహసం చేసిన ఏదైతే మేజర్ని ఏ విధంగా మీరు గౌరవించబోతున్నారు? మేము ఆనందం అందరం గౌరవిస్తున్నాం. మా గ్రామమే కదా, మా పంచాయతీ, మన రాష్ట్రం అందరం గౌరవిస్తున్నాం. గ్రామం తరపున అందరము ఇది ఇంత చిన్న వయసులో గౌరవానికి ఏమీ ఇది లేదు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ అవార్డు రావడం? మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మేము బాబు కీర్తిశేఖర్ అవార్డు వచ్చిన తర్వాత నగిరిపెంట గ్రామం వచ్చి మా ఊరు వచ్చాడు. మా ఊరు వచ్చిన తర్వాత ఊరందరం కూడా మేము సన్మానం కూడా చేసామండి. మా అబ్బాయికి సన్మానం ఊరు మొత్తం సంతోషంగా శుభ్రంగా చేసాం. ఇది మనం చూసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా అంటే ఎక్కువగా ఆర్మీ ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా దేశ సరిహద్దుల్లో కూడా శ్రీకాకుళం జిల్లా తాలూకా ధైర్య సాహసాలు కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఒక మేజర్గా చిన్న వయసులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. దేశ సరిహద్దుల్లో తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి చాలా రేరుగా వచ్చిన అవార్డుగా మనం చెప్పుకోవచ్చు. అది దీనికి సంబంధించి మల్లా రామ్ గోపాల్ నాయుడు ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడము వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, ఈ గ్రామస్తులు కూడా చాలా పండగ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏకైక వ్యక్తిగా కూడా చాలా గౌరవంగా ఈ యొక్క కీర్తి చక్ర అవార్డు అందుకుని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి అవార్డు అందుకున్న మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఇంకా జిల్లాయే కాకుండా రాష్ట్ర దేశంలో కూడా పలువురు యువతకి ఆదర్శంగా నిలుస్తారని మాత్రం ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.